ఎలా ఉండిపోతుంది 2024 ఎలక్షన్? ఏముంటుందన్న ఈసారి టీడీపీ వస్తుంది ఆబ్వియస్గా, జనాలకు కూడా తెలుసు. ఇంకేమొస్తుంది అని అంటే జగన్ గారేమో వైనాట్ 175 అన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు వర్షం రాజీనామా చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బేసికల్లీ మా తప్పే అన్నది ఏంటంటే మేము ఓట్లు వేసాము చేంజ్ వస్తుంది తర్వాత అయినాను అని. నా పేరు వెంకటేష్ అన్న, నేను ఏపీ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి. నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ నేను ర్యాపిడో చేసుకుంటున్నాను. అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పటికి వచ్చి ఏపీలో ఎవరో కూడా ఏ గవర్నమెంటు ఏ ఐటీ కంపెనీ వచ్చిందో ఒక పేరు చెప్పండి, లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే కాదు, జనసేన దాని జనసేన కాదు, టీడీపీయే కాదు, ఏదైనా కానీ జనాలకి ఏమంటారు దాన్ని నమ్మకం లేదు. ఎందుకు అంటే జనసేన ఒక మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమైతే దాన్ని ఏమంటారు జైలుకి వెళ్ళక ముందు జనసేన మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. సడన్గా మళ్ళీ జనసేన టీడీపీ కలిపి మళ్ళీ పొత్తయ్యాయి. సో చెప్పలేము ఏదైనా. బట్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే ఇంకా అప్పుల పాలైపోయి ఇంకా సంక్రాంతిపోతుందని అందరికీ తెలుసు. సో అందుకని ఈసారి టీడీపీ వస్తేనే బెటర్ అనేది మా అభిప్రాయం. టీడీపీ వస్తే ఏమైనా కంపెనీలు వస్తాయేమో అని. కాకపోతే టీడీపీ వస్తే మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తుందో లేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఈయన వైజాగ్ అంటున్నాడు, వైజాగే డెవలప్ చేస్తారో చూసుకోవాలి. టీడీపీ జనసేనలో పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయంటారు నా గవర్నమెంట్? ఇంతకుముందు బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు దాని ముందు ఒకసారి ఎలక్షన్ టీడీపీ పరిపాలనకు వచ్చినప్పుడు జనసేన సపోర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు గెలిచారు. సో ఈసారి చూడాలి మరి ఏమవుతుందో. కానీ ఈసారి కూడా ఏమన్నా తేడా అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇంకా నాకు తెలిసి ఇంకా ఏపీ భవిష్యత్తు ఇంకా ఘోరంగా ఉంటుందని మా అభిప్రాయం. పథకాల పేరుతో కొన్ని వందల కోట్లు దోచేశారని చెప్పేసి స్టేట్మెంట్ ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్. దాని గురించి ఏం చెప్తారు? దోచుకోవడం అంటే అందరూ దోచుకుంటారన్న, అది తెలిసిన విషయమే. కాకపోతే రుజువులు ఉన్నా కానీ లేనా కానీ ఒకలాగే ఉంటుంది. సో మనం దాని గురించి మనం ఏమీ అంతలా చేయలేము. బట్ జగన్మోహన్ రెడ్డి మీద అయితే కేసులు అయితే ఘోరంగా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పి అన్నారు. కానీ అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో ఆయన తీసుకున్న పథకాలు కానివ్వండి, ఆయన ఏదైతే చేస్తున్నారో ఇప్పటిదాకా అయితే ఆ పథకాల పేర్లు చెప్పి తీసుకోవడమే తప్ప దానివల్ల జనాలకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆబ్వియస్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదన్న, అది తలపోటుగానే మారింది. ఆల్రెడీ వీడియోస్ కూడా చూడడం జరిగింది. సో తను ఆల్రెడీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి అగెయిన్స్ట్ అయ్యింది. సో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు కదా, ఇక్కడ ఆయన సీఎం. అక్కడ చూస్తే షర్మిలాకి అధ్యక్షాలు ఇచ్చారు కదా, వాళ్ళ విధంగా టీడీపీకి అయినా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న. ఇవాళ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ రావడానికి కారణమే టీడీపీ, చంద్రబాబు నాయుడు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఇండియాకి తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. సో చెప్పలేము. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది, నేను టీడీపీకి నేను కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అపారమైన గౌరవం అనేది ఎప్పుడు ఉంటుందని ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. సో చూడాలి. ఎలా ఉండిపోతుంది 2024 ఎలక్షన్? స్టఫ్ అయితే ఎక్కువ స్టఫ్గానే ఉంటుంది. 100% టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాము. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఈసారి టీడీపీ వస్తే మనకి రాజధాని ఎక్కడ ఏంటనేది తెలుస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఎలా వచ్చిందో అక్కడ కూడా టీడీపీ వస్తే ఏమైనా మనకి ప్రజలకు మంచి జరుగుతుంది. లేబర్ కూడా పన్నులు దొరుకుతాయి, ఇసుక రేట్లు అవన్నీ తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఇసుక మాఫియా కానీ రోడ్లు కానీ పాలన అయితే బాగలేదు. ఏం చేయాలనుకున్నారు, ఒక ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా ఏం సరిగ్గా చేయట్లేదు. పాలన బాగుండాలి, కొద్దిగా చేంజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే అన్న, వైనాట్ 175 అంటే మనం అనుకున్నట్టు వచ్చేస్తాయా? అనుకున్నవన్నీ జరగవు కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు అలాగే అనుకుంటారు. టీడీపీ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. వీళ్ళు కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వీళ్ళకి నమ్మకం ఉంటుంది కదా. 100% వీళ్ళ నమ్మకం వీళ్ళది, వాళ్ళ నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పడిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కేసీఆర్ గారు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్నవి జరిగినాయి కదా. అలా అవుతుంది, ఇలా అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలా అయిందో అక్కడ అలాగే అవుతుంది.
ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం ఎట్లయినారు, అక్కడ చంద్రబాబు నాయుడు అలాగే అవుతారు. ఇక్కడ గురువు, అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు కన్ఫర్మ్గా సీఎం లేని 2 రాష్ట్రాలని సమానంగా చూస్తారని, మళ్ళీ 2 రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తారని, ప్రజల్ని చూసే విధంగా వాళ్ళిద్దరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్నకి తలనొప్పిగా మారిన షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది? అది తలనొప్పిగా అయితే 100% జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఈయన జైల్లో ఉండేటప్పుడు ఆమె చాలా పాదయాత్ర చేసి వాళ్ళ అన్న కోసం చాలా కష్టపడింది. కాకపోతే ఆమెకి ఏదైనా పదవి ఇచ్చుంటే ఇంతవరకు రాకపోను. ఏదైనా చిన్న పదవి, ఎంపీలు, ఏదో ఒకటి వాళ్ళకి తెలిసింది, మనకు అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే ఆమె ఇంకేదైనా పదవి ఇచ్చుంటే ఇంతవరకు వచ్చేది కాదు అని నేను అనుకుంటున్నా. మొన్న మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళిద్దరు డిస్కషన్లో కూడా మనకి అంతగా బయటపడ్డే వాళ్ళే. అంతవరకు రానివ్వకుండా వాళ్ళే చేసుకుంటూ పోండి. 100% ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఈయనకి తండ్రి, ఆయనకి తండ్రి అట్లాగే, ఈయనకి తండ్రి అట్లాగే 50% పడుతుంది, ఎఫెక్ట్ అయితే పడుతుంది. అది టీడీపీకి, మన జనసేనకి కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు జనసేనకి టీడీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? సీట్స్ అంటే మనకి జనసేన గురించి ఇన్నోసేన కానీ, జనసేన పార్టీ వాళ్ళకి జనసేన ఎక్కువ ఎక్కడ డెవలప్మెంట్ ఉందో, ఎక్కడ ఓట్లు ఎక్కువ వేస్తారని ఉందో అక్కడ జనసేనకి ఇచ్చి, టీడీపీకి ఇచ్చి సమానంగా ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయాలని, ఫామ్ చేస్తే పేదవాళ్ళందరూ బాగుపడతారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందికి డబ్బులు ఇస్తున్నారు కదా, అలా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎకరాల పొలాలు ఉన్నాయి, రైతు భరోసా కానీ ఏమైనా పడుతున్నాయి కదా. పేదోడికి ఎవరికి డబ్బులు పడవన్నా? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజకీయ నాయకులకి, బిల్డర్లకి, వాళ్ళకి డబ్బులు పడతాయి. సెంటు పొలం లేనివాడికి కూడా పడట్లేదు, కానీ ఎకరాలు ఉన్నోళ్ళకి డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఇంకా 10 ఎకరాలకు ఉంటున్నారు. ఇవన్నీ రాజకీయాల కోసమే. ఈ రైతు భరోసా అన్నీ పేస్ చేసేవన్నీ రాజకీయాల కోసమే. ఇప్పుడు ఎలా ఉండబోతుంది 2024 ఎలక్షన్లో జగన్ గారి పాత్ర? టకా 4 జరుగుతుంది. ఇంకా 2 నెలలు ఉంది కదా ఎలక్షన్. వైనాట్ 175 అన్నారు కదా, చూస్తేనేమో ఒకళ్ళు రాజీనామాలు చేసేస్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా. దాని గురించి ఏం చెప్తారు మరి? ఆ టైంకి అన్నీ మతలబ్ జరుగుతాయి అన్న. ఇప్పుడు వరకు అయితే జగనే రావచ్చు మేబీ. షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? అంత ఐడియా లేదు, తెలియదు. అన్నకి వనిపెట్టి పొడుస్తా అంటారా? అవ్వచ్చు, ఓపెనెంట్గా అవ్వచ్చు. ఉమ్మడి పొత్తులో టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు? వస్తాయి అన్న, ఒక 70-80 సీట్ల వరకు వస్తాయి. వైసీపీకి 100 రావచ్చు. మళ్ళీ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎస్. కారణం అంటే స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు పార్టీ, అపోనెంట్స్ అంత కనిపించట్లే. మీరు ఏం పథకాలు లబ్ధి పొందారన్న ఆ గవర్నమెంట్లో? లేదన్న, ఇక్కడే తెలంగాణ. నాది అక్కడే, ఆంధ్ర. 2024లో జగన్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? నేను అనుకుంటాను టీడీపీ జనసేన వస్తుంది అని. జగన్ పైన అభిప్రాయం ప్రజలకి కొద్దిగా డిఫరెంట్గా అయిపోయింది. వాళ్ళు ఏం డెవలప్మెంట్ కూడా చేయలేదని అనుకుంటూ ఉన్నారు పీపుల్స్. దాంతోపాటుగా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఆయన వస్తే కొద్దిగా జనాలు మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ నేను కూడా అదే అనుకుంటాను. వైనాట్ 175 అంటున్నారు కదా జగన్ గారు, చూస్తేనేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడానికి కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా అలానే పడిపోయింది కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి ఉంది, బట్ జనాల దగ్గర కూడా ఉండాలి కదా గవర్నమెంట్ ఓకే అని. అలాంటిది ఓవర్గా థింక్ చేయడం వల్ల ఇలా ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. అక్కడ కూడా మేబీ అదే అవుతుంది. నవరత్నాలను బట్టి స్కీమ్ పెట్టారు కదన్న పథకాల గురించి, అది ఏమైనా సక్సెస్ అయిందంటారు? అది చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుందని నేను విన్నాను. అది నాకు తెలిసినంత వరకు అయితే అంతే. టీడీపీ జనసేన పొత్తులో ఎన్ని సీట్లు రావచ్చు? వాళ్ళు మెజారిటీగా వస్తారు నాకు తెలిసి. ఇంకెవరు సపోర్ట్ లేకుండానైతే సీట్తో వస్తారు వాళ్ళు.